Hello everyone, welcome to Python Life YouTube channel. In this video, we are going to discuss about DML, data manipulation language commands. So in our previous video, we discussed about data definition language commands. Those data definition language commands are create, drop, alter, truncate, rename, comments అనేటువంటి కమాండ్స్ గురించి మనం డిస్కస్ చేసినాం. So the DDL commands are used to define the structure in your database, to create a new structure, to alter existing structure, to remove the structure, to rename the structure. We can implement DDL commands. Those DDL commands working on top of the structure only. But here the DML commands are used to work on top of the డేటా డేటా మీద వర్క్ చేయడం కోసం ఇక్కడ మనం వేటిని యూజ్ చేస్తామండి అంటే డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. మరి డిఎంఎల్ కమాండ్స్ ఏమున్నాయి, వాటి యొక్క ఫంక్షనింగ్ ఏంది అనేటువంటిది వన్ బై వన్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఏం కమాండ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద డిఎంఎల్ కమాండ్స్ అండ్ హౌ దే ఆర్ వర్కింగ్ అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో we discussed about DDL, data definition language commands. So the DML commands, the DML commands, okay now, the DML commands are used to work on top of the data. డేటా మీద వర్క్ అవ్వడం కోసం, డేటా మీద వర్క్ చేయడం కోసం మనం వేటిని యూజ్ చేస్తున్నాం, డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటాను మ్యానిపులేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, మనం డేటా అనేటువంటి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాం. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో మరి ఏమంటున్నాం అంటే దీస్ కమాండ్స్ ఆర్ మ్యానిపులేటింగ్ ద డేటా, డేటాను మ్యానిపులేట్ చేస్తుంది. సో దానికోసం మనకు ఇక్కడ కమాండ్స్ ఏమున్నాయి, ఓకేనా. బేసికలీ ద డిఎంఎల్ కమాండ్స్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది అంటే కంట్రోలింగ్ ద డేటా, డేటాను కంట్రోల్ చేయడం. ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం అంటే ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డెలీట్ చేయడం. ఇక్కడ ఏమని చెప్తున్నాం చూడండి, ఎస్క్యూఎల్ కమాండ్స్ దట్ డీల్స్ విత్ manipulation of data present in the database belongs to DML or లేదంటే దాన్ని డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మరి దీస్ ఓకేనా కమాండ్స్ ఆర్ ఇన్క్లూడెడ్. ఓకేనా, ఎట్లా ఇంక్లూడ్ చేస్తున్నాం, వేటిని చెప్తున్నాం, ఓకేనా. ఇన్సర్ట్ కమాండ్, the insert command is used to inserting the new data into the table. One of the DML command is insert. మరి ప్రీవియస్ లో డిస్కస్ చేసినటువంటి డిఎంఎల్ ని యూజ్ చేసి మనం ఇన్సర్ట్ చేయలేమా అంటే నో. టు ఇన్సర్ట్ ద న్యూ డేటా, ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఇన్సర్ట్ కమాండ్. It is used to insert the data into table. Okay na? And next one is update command. Okay na? So here the update command is used to update the existing data. If any modifications are required, we are updating the existing data. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా విత్ ఇన్ ఏ టేబుల్. ఓకేనా, మన టేబుల్లో ఆల్రెడీ ఉన్నటువంటి డేటాను
ఏమన్నా మాడిఫికేషన్ చెయ్యాలి అంటే మరి సార్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ స్టూడెంట్ టేబుల్. అజ్యూమ్ దట్ ఐ హ్యావ్ ఏ స్టూడెంట్ టేబుల్. సో ఈ స్టూడెంట్ టేబుల్ అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసిన, ఓకేనా, స్టూడెంట్ ఏజ్ అనేటువంటిది రాసిన. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఈ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ద స్టూడెంట్ ఏజ్ ఈజ్ 20. నౌ ద స్టూడెంట్ ఏజ్ ఈజ్ 21. ఐ నీడ్ టు అప్డేట్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్. సో అట్లా అప్డేట్ చేయాలి. ఆర్ లేదంటే మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ వచ్చినప్పుడు స్టూడెంట్ మార్క్స్ అనేటువంటివి ఒక 500 అనేటువంటివి ఉన్నాయి. తర్వాత ఆయన ఇంప్రూవ్మెంట్ రాసిన తర్వాత ఒక 50 మార్క్స్ యాడ్ అయినాయి. మరి ఆ మార్క్స్ నేను అప్డేట్ చేయాలి కదా. సో ఇట్లా మనం ఏం చేస్తామండి అంటే రియల్ టైంలో మనకి ఏదైనా డేటా అనేటువంటిది నీడెడ్ టు అప్డేట్ యూజింగ్ అప్డేట్ కమాండ్ వీఆర్ అప్డేటింగ్. అండ్ తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ పర్టికులర్ రికార్డ్ సో మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, డిలీట్ చేస్తున్నాం. డిలీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఒక బ్యాచ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది నా దగ్గర. మరి ఆ స్టూడెంట్స్ను నేను ఏం చేయాలి, వాళ్ళకంతా టీసీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇష్యూడ్, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవ్రీథింగ్, ఓకేనా, ఇష్యూడ్. సో అప్పుడు నేనేం చేస్తా, ఆ డేటా అనేటువంటి దాన్ని రిమూవ్ చేస్తా ఫ్రమ్ మై టేబుల్. సో దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఓకేనా, డెలీట్ కమాండ్ అని చెప్తున్నాం. డెలీట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డెలీట్ ద రికార్డ్స్ ఫ్రమ్ డేటాబేస్ టేబుల్. డేటాబేస్ టేబుల్ నుంచి రికార్డ్స్ ను డెలీట్ చేయడం కోసం ఇక్కడ డెలీట్ అనేటువంటి కమాండ్ ను యూజ్ చేస్తున్నాం. ఓకేనా, దీస్ త్రీ ఆర్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది డేటా ఓన్లీ. సో హియర్ inserting new data, inserting data into the table, updating data within a table, deleting రికార్డ్స్ లో ఏముంటాయి, మళ్ళీ డేటానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ 3 కమాండ్స్ అనేటువంటివి దేని మీద వర్క్ అవుతున్నాయి అంటే డేటా మీద వర్క్ అవుతున్నాయి. మరి ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి డిడిఎల్ కమాండ్స్ స్ట్రక్చర్ ఎంతసేపు ఉన్నా, ఓకేనా, డిడిఎల్ కమాండ్స్ అనేటువంటివి ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఏ స్ట్రక్చర్, దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఈ స్ట్రక్చర్ ఆల్టరేషన్ అండ్ ఈ ఎంటైర్ స్ట్రక్చర్ ను రిమూవ్ చేయడం. మరి వాట్ అబౌట్ దిస్ వన్ డిఎంఎల్ కమాండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. డిఎంఎల్ ఆపరేషన్స్ నువ్వు చెయ్యాలి అంటే, ఓకేనా, నీ దగ్గర స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లోకి ఇఫ్ యూ వాంట్ ఇన్సర్ట్ ద డేటా యూజ్ ద ఇన్సర్ట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ యూ వాంట్, ఓకేనా, అప్డేట్ ద డేటా అండ్ అప్డేట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టూడెంట్ యొక్క ఏజ్ అనేటువంటిది నాట్ 20 years, హీఈస్ 24 ఆర్ లేదంటే 22. నౌ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అప్డేటింగ్ యూజింగ్ అప్డేట్ కమాండ్. అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ రికార్డ్ అండ్ గో ఫర్ డెలీటింగ్ దిస్ వన్. చూడు ఇప్పుడు ఇక్కడ, ఓకే, నువ్వు ఏం చేస్తున్నావు, ఇన్సర్ట్, అప్డేట్, డెలీట్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఇన్సైడ్ ఆఫ్ ది టేబుల్లో జరుగుతుంది. టేబుల్లో డేటా మీద మాత్రమే జరుగుతుంది. దీస్ కమాండ్స్ నాట్ ఎఫెక్టింగ్ ది స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ను ఎఫెక్ట్ చేయట్లేదు. సో వాటిని మనం ఏమని చెప్తున్నాం, డిఎంఎల్ కమాండ్స్ అని చెప్తున్నాం. అండ్ లెట్ సి హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. ఇక్కడ టేబుల్లో డేటాను ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అనేటువంటిది 1 by 1, ఓకేనా, చూద్దాం. అండ్ నెక్స్ట్, సో మరి ఇన్సర్ట్ చేయడం కోసం ఇక్కడ మన దగ్గర ఉండేటువంటి కమాండ్ ఏముంది అంటే ఆల్రెడీ మనం క్రియేట్ కమాండ్ అనేటువంటి చూసినాం. మరి ఈ క్రియేట్ కమాండ్ ను ఎట్లా యూజ్ చేసినాం, క్రియేట్ టేబుల్ నేమ్ అండ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ అని చెప్పినాం. అండ్ ఇప్పుడు ఏదైతే టేబుల్ క్రియేట్ చేసినావో, ఓకేనా, ఆ టేబుల్లోకి నువ్వేం చేయాలి,
డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయాలి. మరి ఇన్సర్ట్ చేయాలి అంటే మేము ఏ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ? ఇన్సర్ట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఇన్సర్ట్ కమాండ్ కు ఓకేనా సింటాక్స్ ఏంటి? ఇన్సర్ట్ కమాండ్ కు సింటాక్స్ ఏంటి అంటే చూడండి ఇక్కడ హౌ టు ఇన్సర్ట్ డేటా అనేటువంటిది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఓకేనా క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ కు సింటాక్స్ రాస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని చెప్తున్నా. టేబుల్ నేమ్ అండ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఓకేనా లిస్ట్ ఆఫ్ కాలమ్స్ and next values, list of columns, values, list of columns. Okay na values and list of values. Okay na list of values, right? And terminate with the semicolon, terminate with the semicolon. సో ఇది ఏమని చెప్తున్నాం? ఓకేనా హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ టేబుల్. ఇన్సర్ట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం? పర్టికులర్ టేబుల్లోకి. లిస్ట్ ఆఫ్ కాలమ్స్ అండ్ వాల్యూస్. సో ఇది ఇన్సర్ట్ అనేటువంటి దానికి కమాండ్. లెట్స్ సీ హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. సో ఏం చేయాలి ఇక్కడ? సెర్చ్ లోకి వెళ్ళాలి అండ్ ఓకేనా రన్ ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ అనేటువంటి దాన్ని టైప్ చేస్తున్నాం. తర్వాత మనకు దిస్ కైండ్ ఆఫ్ ఓకేనా ఈ ఏంటండి ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా మన యూజర్ కు కనెక్ట్ అవుతున్నాం. మన యూజర్ ఏంటి? నేను ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మీకు డిస్కస్ చేసిన ఏ యూజర్? ఓకేనా సో కనెక్ట్ CONN యూజర్ నేమ్ వచ్చేసి మనం ఏం క్రియేట్ చేసుకున్నాం? స్కాట్ అనేటువంటి యూజర్ ను ఓకేనా క్రియేట్ చేసుకున్నాం. స్కాట్ యూజర్. ఈ స్కాట్ యూజర్ కు కనెక్ట్ అవుతున్నాం. పాస్వర్డ్ యూజర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ ఎంట్రీ చేసినామో ఆ పాస్వర్డ్ ను టైప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి సార్ నేను ఏం టేబుల్ క్రియేట్ చేసినో నాకు తెలియదు ప్రీవియస్ నా యూజర్ లో. ఇప్పుడు ఏ యూజర్ లో ఉన్నాం? షో యూజర్. ఓకేనా యూజర్ షో యూజర్. సో ఈ యూజర్ లో ఏం టేబుల్స్ ఉన్నాయో నాకు తెలియదు. నేను ఏం టేబుల్ క్రియేట్ చేసినో నాకు తెలియదు, మర్చిపోయినా. ఎందుకంటే ప్రీవియస్ ఎప్పుడో క్రియేట్ చేసిన. ఐ డోంట్ నో ఓకేనా వాట్ యూజర్స్ వాట్ టేబుల్స్ ఆర్ దేర్. టు డిస్ప్లే దట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా యూజ్ దిస్ కమాండ్ select star from star from tab. ఓకేనా select star from tab and now ఓకేనా నో రోస్ సెలెక్టెడ్. ఎందుకు నో రోస్ సెలెక్టెడ్? ప్రీవియస్ లో మనం టేబుల్ క్రియేట్ చేసినాం కదా, క్రియేట్ చేసినాం. బట్ అక్కడ DDL కమాండ్ లో డ్రాప్ అనేటువంటి ఒక కమాండ్ ఉంది కాబట్టి ఆ డ్రాప్ కమాండ్ ని యూజ్ చేసి నువ్వేం చేసినావు? ఉన్నటువంటి టేబుల్లో ఓకేనా రిమూవ్ చేసినాం. సో ఇప్పుడు ఐ నీడ్ టు క్రియేట్ ద టేబుల్. క్రియేట్ చేయడానికి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, నాకు తెలుసు. సో క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్ ఓకేనా స్టూడెంట్ అండ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ స్టూడెంట్ ఐడి ఓకేనా నంబర్ డేటా టైప్ అండ్ సైజ్ ఆఫ్ ది కాలమ్ కామా and student name character data type char of 10 characters length comma age of the student number data type and 2-digit number and చాలు అనుకుంటున్నాను. ఓకేనా చాలు. సో ఇది టేబుల్ క్రియేటెడ్.
table created. Now check it. Okay, na table is there or not in this list. See, here the student table is there. ఓకే, స్టూడెంట్ టేబుల్ క్రియేషన్ కు మనం యూజ్ చేస్తున్నటువంటి కమాండ్. అండ్ ఇప్పుడు ఈ టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలి సార్. మరి ఇన్సర్ట్ చేయాలంటే దీంట్లో ఈ టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయో నాకు తెలియదు, కనిపిస్తలేవు, అక్కడ కనపడట్లేదు. అదేం సార్, ఇందాకనే క్రియేట్ చేసినావు కదా, ఇక్కడ తెలియకపోవడం ఏంటి అంటే, ఇన్ కేస్ నేను ఈ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అయి మళ్ళీ కనెక్ట్ అయినా అప్పుడు నాకు ఆ కమాండ్ ఉండదు, లేదంటే స్క్రీన్ అనేటువంటిది క్లియర్ చేసిన. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఈ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ను లేదంటే ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ను లేదంటే ఈ టేబుల్ యొక్క ఓకేనా స్కీమాను డిస్ప్లే చేసుకోవాలి. టు డిస్ప్లే దట్ వన్ టు డిస్ప్లే దట్ వన్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇక్కడ, ఓకేనా, డిఈఎస్సి టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. స్టూడెంట్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది టేబుల్. స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్. సో మరి ఈ స్టూడెంట్ ఐడి అనేటువంటి దానికి నెంబర్ డేటా టైప్ అండ్ స్టూడెంట్ నేమ్ అనేటువంటిది క్యారెక్టర్ డేటా టైప్, ఏజ్ అనేటువంటిది నెంబర్ డేటా టైప్. అండ్ నెక్స్ట్, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు దిస్ టేబుల్ బికాస్ ఆఫ్ ఐ నో ద command insert command. The insert command is insert command is okay now. Just now I know the syntax of the insert command. Now I'm inserting values into this table. So insert into okay now student and list of columns, SID comma s name okay na s name comma age of the columns, age, and values. And next, now I'm inserting values. So వాల్యూస్ అనేటువంటివి ఏమని చెప్తున్నా, ఓకేనా, ఏదన్నా వాల్యూ. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంటర్ చేసేటువంటి ఈ వాల్యూ అనేటువంటిది ఎక్కడ, ఇక్కడ ఉండేటువంటి ఈ కాలంలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ నేమ్ అనేటువంటిది ఎంటర్ చేస్తాం. సో చూడండి, ఓకేనా, 201 స్టూడెంట్ ఐడి, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ లైక్ నరేష్, ఓకేనా, నరేష్. అండ్ నెక్స్ట్ age of the student is 32 like this. So now this 201 is stored in SID column. This name is stored in SName column. This age is stored in age column. 32 is stored in age column. సార్ కంపల్సరీ ఇక్కడ మన టేబుల్లో ఉండేటువంటి ఆర్డర్ ని మెన్షన్ చేయాలా, చేస్తే బెటర్. లేదు ఇక్కడ నేను ఈ కాలం లిస్ట్ అనేటువంటిది ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఎస్ నేమ్ రాసిన, సెకండ్ ఎస్ఐడి రాస్తా, థర్డ్ ఏజ్. సరే అది తర్వాత చూద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెమీకోలన్ ఎంటర్, రో క్రియేటెడ్. Now I want to check the data in my table. I want to check the data in my table means, so select ఏం సెలెక్ట్ చేస్తున్నా, ఓకేనా, స్టూడెంట్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, స్టార్ ఇండికేట్స్ ఆల్ ద ఫీల్డ్స్, ఓకేనా, ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్, see the data, ఓకేనా, 201 and నరేష్ and next 32 is the age. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఐఎమ్ యూజింగ్ ద ఇన్సర్ట్ కమాండ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇందాక నేను ఒక డౌట్ రైజ్ చేసిన. సరే ఇక్కడ ఏదైతే టేబుల్లో ఎస్ఐడి, ఎస్ నేమ్, ఏజ్ అనేటువంటి ఆర్డర్ ఉంది, కాలమ్స్ ఆర్డర్ ఉంది, అదే ఆర్డర్ మెన్షన్ చేయాలా? ఈ ఆర్డర్ను నేను ఇట్లే గుర్తుపెట్టుకోవాలా? ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నేను గుర్తుపెట్టుకుంటా, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్ అనేటువంటిది. బట్ ఒకవేళ ఇక్కడ మోర్ దెన్ ఓకేనా మ్యాక్సిమం కాలమ్స్ అనేటువంటి ఉన్నాయి. సో మరి అప్పుడు నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తున్నానండి అంటే, ఓకే, సో
నువ్వు గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఆర్డర్ గుర్తుపెట్టుకోని అవసరం లేదు. చూడు నేను ఏం రాస్తున్నా ఇక్కడ, ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ ఏంటి, స్టూడెంట్ టేబుల్. సో నాకు ఫస్ట్ స్టూడెంట్ ఏజ్ అనేటువంటిది గుర్తుకొచ్చింది, తర్వాత వాడి నేమ్ అనేటువంటిది గుర్తుకొచ్చింది. ఓకేనా, లేదు అంటే ఫస్ట్ స్టూడెంట్ నేమ్, ఎస్ నేమ్ అనేటువంటి కాలం, తర్వాత ఏజ్ అనేటువంటిది కాలం, తర్వాత ఏమని చెప్తున్నాం, ఎస్ఐడి అనేటువంటిది కాలం. ఓకేనా. సో ఇప్పుడు నీవు ఇక్కడ ఏదైతే ఆర్డర్ను మెన్షన్ చేస్తున్నావో, కాలమ్స్ లిస్ట్ ఏదైతే మెన్షన్ చేస్తున్నావో ఇక్కడ, సో అదే ఆర్డర్ లో వాల్యూస్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయాలి. వాల్యూస్ అనేటువంటిది కూడా సేమ్ ఆర్డర్ ను ఎంటర్ చేయాలి. సరే ఏమైతుందిలే ఎంటర్ చేయకపోతే అదే ఆర్డర్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 202 అనేటువంటిది ఎంటర్ చేసిన ఎస్ఐడి. ఈ 202 నాట్ స్టోర్ ఇన్ దిస్ ఎస్ఐడి. 202 ట్రైయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ ఎస్ నేమ్. ఇక్కడ ఉన్న ఎస్ నేమ్ లో ఓకేనా ఇన్సర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి అయితే ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ చేసినటువంటి వాల్యూ ఏమో నంబర్ డేటా టైప్, బట్ ఎస్ నేమ్ అనేటువంటిది క్యారెక్టర్ టైప్. బట్ ఇక్కడ నువ్వు ఎంటర్ చేస్తున్నది ఏంది, నెంబర్ డేటా టైప్. మిస్ మ్యాచ్ డేటా టైప్ అనేటువంటి ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నీవు ఏదైతే ఆర్డర్ ఇక్కడ తీసుకున్న ఆర్డర్ లో వాల్యూస్ అనేటువంటి వాటిని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా. నీకు ఈ ఆర్డర్ గుర్తుకు లేదు, ఓకే నో ప్రాబ్లం. కాలం నేమ్స్ గుర్తుకున్నాయి, ఆ కాలం నేమ్స్ నీకు ఎట్లా గుర్తుకొస్తే అట్లా రాసినావు. సేమ్ అదే ఆర్డర్ లో ఇక్కడ రాసినటువంటి ఆర్డర్లోనే వాల్యూస్ అనేటువంటి వాటిని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా. సో యాజ్ పర్ దట్ నాకు ఏమైతుంది, ఓకేనా. ఎస్, ఒకవేళ ఇన్ కేస్ నేను ఆర్డర్ను ఫాలో అవ్వట్లేదు ఎర్రర్ వస్తుంది చూడండి. ఓకేనా, ఏజ్ అనేటువంటిది ఓకే, నేను ఇక్కడ నాకు స్టూడెంట్ ఇప్పుడు 22 ఐడి, అండ్ తర్వాత నేమ్ అనేటువంటిది ఏమని చెప్తున్నా, కిరణ్. ఓకేనా, నేమ్ అనేటువంటిది కిరణ్. సో అండ్ ఏజ్ అనేటువంటిది 28, అండ్ నెక్స్ట్ సెమీకోలన్ ఎంటర్. ఓకేనా, సెమీకోలన్ ఎంటర్. సి హియర్ ఏమని చెప్పిన నేను, ఓకేనా, ఇన్వాలిడ్ నెంబర్ డేటా టైప్. బాబు నీవు ఇక్కడ ను ఇన్సర్ట్ చేస్తున్నావు, బట్ ఇక్కడ ఎస్ నేమ్ అనేటువంటిది ఉంది, ఎస్ నేమ్ అనేటువంటిది క్యారెక్టర్ డేటా టైప్. సో ఇన్వాలిడ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది, ఇన్వాలిడ్ నెంబర్. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఇక్కడ కాలంలో ఇక్కడ రాసినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో వాల్యూస్ అనేటువంటిది సేమ్ ఆర్డర్ ను మెన్షన్ చేయమని చెప్తున్నా. సో నౌ చెక్ ఇట్. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఎస్ నేమ్ ఉంది కాబట్టి నేమ్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తున్నా. తర్వాత ఏముంది, ఏజ్ ఉంది. తర్వాత ఏముంది, ఎస్ఐడి ఉంది, 202. ఇప్పుడు ఇది ఏమైతుంది, ఓకేనా, నేమ్ లో స్టోర్ అవుతుంది, 28 అనేటువంటిది ఏజ్ గా స్టోర్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఎస్ఐడి అనేటువంటిది ఇట్లా డిస్ప్లే అవుతుంది దీంట్లో. సో చూడండి ఇప్పుడు, ఓకేనా, రో ఇన్సర్టెడ్. మరి సార్ మనం ఇక్కడ ఇట్లా తీసుకున్నాం కదా, సెలెక్ట్ చేసేటప్పుడు మరి ఇదే ఆర్డర్ లో డిస్ప్లే అవుతుందా సెలెక్ట్ చేసినప్పుడు? లేదు. నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నప్పుడు ఫిజికల్ గా టేబుల్ అనేటువంటిది ఏ ఆర్డర్ లో క్రియేట్ అయ్యిందో అదే ఆర్డర్ లో నీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, చెక్ ఇట్. సో చూడండి, ఇది ఎస్ఐడి, ఎస్ నేమ్, ఏజ్. చూడు, ఎస్ ఐడి అనేటువంటిది ఇక్కడ లాస్ట్ లో ఇన్సర్ట్ చేసినాం, కానీ అది ఏమైంది, ఫస్ట్ లో ఉంది, ఫిజికల్ గా ఫస్ట్ లో ఉంది కాబట్టి అది డిస్ప్లే అయింది. తర్వాత ఎస్ నేమ్, తర్వాత ఏజ్ అనేటువంటిది డిస్ప్లే అయింది. సార్ నాకు అట్లా కాదు, ఇక్కడ ఎందుకు నువ్వు స్టార్ యూజ్ చేస్తున్నావు ప్రతిసారి, అండ్ స్టార్ కాకుండా కాలం నేమ్స్ అనేటువంటిది వాడలేవా? నాకు ఓన్లీ ఎస్ నేమ్ అనేటువంటిది డిస్ప్లే చేయండి. చేయొచ్చు. ఏమని చెప్తున్నా, ఓకేనా, దానికి సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నా. సెలెక్ట్ ఎస్ నేమ్ సెలెక్ట్ ఎస్ నేమ్ సెలెక్ట్ ఎస్ నేమ్. ఓకేనా, ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ స్టూడెంట్ టు టేబుల్. సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ టు టేబుల్. రైట్. సో చూడండి, సి
ఎస్ నేమ్, ఓన్లీ ఎస్ నేమ్ మాత్రమే డిస్ప్లే చేసినాం. సరే ఎస్ నేమ్ ఏజ్ డిస్ప్లే చేయండి. ఎస్ నేమ్ ఏజ్. ఓకేనా, సెలెక్ట్ ఎస్ నేమ్, సెలెక్ట్ ఎస్ నేమ్ కమా ఏజ్, ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్, స్టూడెంట్. సి ఎస్ నేమ్ ఏజ్, ఎస్ నేమ్ ఏజ్. ఓకేనా, ఎస్ నేమ్ ఏజ్. అండ్ సార్, ఓకేనా, ఆల్ కాలమ్స్ ను యూజ్ చేయాలంటే స్టార్ అన్నారు. స్టార్ అన్నప్పుడు నువ్వు ఏదైతే క్రియేట్ చేసినావో టేబుల్లో కాలం ఆర్డర్ అదే డిస్ప్లే అవుతుంది. సార్ అట్లా కాకుండా అన్ని కాలమ్స్ యూజ్ చేయండి డిఫరెంట్ ఆర్డర్ లో, ఇది అదే కదా. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నా, సెలెక్ట్ సెలెక్ట్ ఏజ్ కామా, ఏజ్ కామా ఎస్ నేమ్, ఎస్ నేమ్ కామా ఎస్ఐడి, ఎస్ఐడి ఫ్రమ్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్. సి ఇక్కడ నువ్వు ఏం రాసినావు, ఏజ్ రాసినావు, ఏజ్ డిస్ప్లే అయింది. అండ్ ఎస్ నేమ్ రాసినావు, నేమ్ డిస్ప్లే అయింది. ఐడి రాసినావు, ఐడి డిస్ప్లే అయింది. సో ఇది అంటే నీకు ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు ఇప్పుడు, ఇట్స్ నాట్ ఏ స్టార్. స్టార్ మీన్స్ ఓకేనా, ఆల్ కాలమ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ ది టేబుల్. టేబుల్లో కాలమ్స్ అనేటువంటివి ఏ ఆర్డర్లో, ఏ ఆర్డర్లో, ఏ ఆర్డర్లో ఓకేనా నీవు క్రియేట్ చేసినావో అదే ఆర్డర్లో ఇక్కడ ఏం జరుగుతుంది, అదే ఆర్డర్లో ఓకేనా డిస్ప్లే అవుతుంది స్టార్ అన్నప్పుడు. కానీ నీ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాటిని నీవేం చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే ఇదంతా సెలెక్షన్. అండ్ దీంట్లో ఇన్సర్ట్, ఇన్సర్ట్ అనేటువంటిది మనం చూసినాం ఇక్కడ. ఇన్సర్ట్ అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ గా ఇన్సర్ట్ చేయొచ్చు. సరే ఇట్లా కాకుండా ఇంకా ప్రతిసారి ఇన్సర్ట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేయాలా, వేరే ఉందా అంటే ఇన్సర్ట్ ని యూజ్ చేయాలి. కాకపోతే మెకానిజం అనేటువంటిది డిఫరెంట్ గా చెప్పొచ్చు. సార్ నాకు అన్ని కాలమ్స్ తెలుసు కదా, ప్రతిసారి వై ఆర్ యూ యూజింగ్ ఓకేనా ఇన్సర్ట్ ఇంటూ ఆల్ దీస్ కాలమ్ నేమ్స్. ఈ కాలమ్ నేమ్స్ లేకుండా మనం ఇన్సర్ట్ చేయలేమా, చేయొచ్చు. ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు, ఓకేనా ఇన్సర్ట్ ఇంటూ, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టేబుల్, ఓకేనా స్టూడెంట్ టేబుల్ వాల్యూస్, వాల్యూస్. ఇప్పుడు ఓకేనా ఇక్కడ వాల్యూస్ ను ఎంటర్ చేసేటప్పుడు, వాల్యూస్ ను ఎంటర్ చేసేటప్పుడు యు మస్ట్ నో ద ఆర్డర్ ఆఫ్ ది టేబుల్. ఈ ఆర్డర్ అనేటువంటిది కంపల్సరీ తెలియాలి. నేను ఈ ఆర్డర్ ను గుర్తు పెట్టుకోలేనేమో అనే నేనేం చేసిన ఇక్కడ, ఇక్కడ కాలం లిస్ట్ అనేటువంటిది రాసుకున్నాను. కానీ ఇది ప్రతిసారి ఇవన్నీ రాయడము వేస్ట్ ఆఫ్ ది టైం అని చెప్పేసి నీవేం చేస్తున్నావు, ఈ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ను ఓకేనా స్కిప్ చేస్తున్నావు. మరి స్కిప్ చేసినప్పుడు నీకు కంపల్సరీ ఇక్కడ ఈ ఆర్డర్ అనేటువంటిది తెలియాలి. ఒకవేళ ఆర్డర్ అనేటువంటిది తెలియకపోతే ఏం ఎర్రర్ వస్తుంది, ఏం ఎర్రర్ వస్తుంది, ఇక్కడ వచ్చినటువంటి ఎర్రరే వస్తుంది, ఇన్వాలిడ్ టైప్ అనేటువంటిది వస్తుంది. కంపల్సరీ నీకు ఏం తెలియాలి, ఆర్డర్ అనేటువంటిది తెలియాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నాకు ఆర్డర్ తెలుసు, ఏంటి స్టూడెంట్ ఐడి ఉంది ఓకేనా 203 కామా స్టూడెంట్ నేమ్ ఈజ్ ఓకేనా వాట్ ఎవర్ ఇట్ మే బి రాజీవ్, రాజీవ్. అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ 29. నాకు ఆర్డర్ తెలుసు, ఆర్డర్ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం, నేను యూజ్ చేయగలిగిన. సో సి రో క్రియేటెడ్, రో క్రియేటెడ్. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను ఆర్డర్ మర్చిపోయినా, ఆర్డర్ మర్చిపోయినా, ఆర్డర్ మర్చిపోయి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, నేమ్ను ఎంట్రీ చేస్తున్నా. ఏమని, ఏదో ఒక నేమ్, ధీరజ్, ధీరజ్, నేమ్ ఈజ్ ధీరజ్. అండ్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఓకేనా 204. అండ్ నెక్స్ట్ ఓకేనా ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ ఓకేనా 18 ఓల్డ్, 18 ఓల్డ్. సో ఇప్పుడు ఇదేమైతుంది ధీరజ్ అనేటువంటిది క్యారెక్టర్. మరి క్యారెక్టర్ అనేటువంటిది మనకు లిస్ట్ లో ఫస్ట్ ఏముంది, ఐడి ఉంది, స్టూడెంట్ ఐడి. మళ్ళీ ఇన్వాలిడ్ టైప్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. అందుకే మనం ఇక్కడ ఈ క్వైరీని యూజ్ చేసినప్పుడు నీకు ఆర్డర్ అనేటువంటిది మ్యాండేటరీగా తెలియాలి. చూడండి ఇన్వాలిడ్ నెంబర్, ఎందుకండి అంటే ఇక్కడ
స్టూడెంట్ లో టేబుల్లో ఫస్ట్ ఏ కాలం ఉంది? ఫస్ట్ ఏ కాలం ఉంది? ఎస్ఐడి కాలం ఉంది. ఎస్ఐడి కాలం ఉంది. ఎస్ఐడి కాలం ఉంది. ఇక నీవేం ఎంట్రీ చేసినావు? నేమ్ అనేటువంటిది ఎంట్రీ చేసినావు. మరి దిస్ నేమ్ అనేటువంటిది నాట్ యాక్సెప్టెడ్ బై దిస్ కాలం. దిస్ నేమ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై దిస్ కాలం. కాబట్టి ఇక్కడ నీవు లిస్ట్ ఆఫ్ కాలమ్స్ రాసేటప్పుడు ఆర్డర్ ఏదన్నా ఫాలో కా. యాజ్ పర్ దట్ ఆర్డర్ వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ రాయనప్పుడు మ్యాండేటర్లీ ఫాలో ద టేబుల్ క్రియేటెడ్ ఆర్డర్. టేబుల్లో ఏ ఆర్డర్ అయితే యూజ్ చేసినావో టేబుల్లో ఏ ఆర్డర్ అయితే యూజ్ చేసినావో ఆ ఆర్డర్ అనేటువంటి దాన్ని ఓకేనా మెయింటైన్ చేయాలి. సో దిస్ ఈస్ అబౌట్ ఓకేనా ఇన్సర్ట్ ఆపరేషన్. అండ్ ఇంకా మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా ఇన్సర్ట్ ని యూజ్ చేసి we can insert like this also. insert into ఓకేనా insert into ఏమని చెప్తున్నాం? టేబుల్ నేమ్ ఓకేనా స్టూడెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి వాల్యూస్ అండ్ ఇన్సర్టింగ్ వాల్యూస్ ఎట్ రన్ టైమ్. ఇవన్నీ ఏంటివి? కంపల్ టైమ్. ఓకేనా కంపల్ టైమ్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ద క్వైరీ నీవేం చేస్తున్నావు? వాల్యూస్ అనేటువంటి వాటిని మెన్షన్ చేస్తున్నావు. సో దీన్ని ఏమని చెప్పాలి? కంపల్ టైమ్ ఇనిషియలైజేషన్ అని చెప్పాలి. అట్లా కాకుండా రన్ టైమ్ లో వాల్యూస్ అనేటువంటి వాటిని ఇనిషియలైజ్ చేయాలి. ఫర్ దట్ పర్పస్ హియర్ వి ఆర్ యూజింగ్ ఓకేనా యాంపర్సెండ్ అడ్రస్ ఆపరేటర్ ఎస్ఐడి కామా సింగిల్ కొటేషన్ లో ఎస్ నేమ్ ఓకేనా యాంపర్సెండ్ ఎస్ నేమ్ కాలం కామా అండ్ నెక్స్ట్ ఏజ్ కాలం యాంపర్సెండ్ ఆఫ్ ఏజ్ సో ఇది ఏంటండి అంటే ఓకేనా చూడు ఇప్పుడు ఏమడుగుతుంది ఓకేనా ఎంటర్ వాల్యూ ఫర్ ఎస్ఐడి ఓకేనా 205 అండ్ నెక్స్ట్ ఎంటర్ నేమ్. ఇప్పుడు ఇక్కడ నువ్వు సింగిల్ కొటేషన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినావు. సో నేమ్ అనేటువంటిది సమ్ ఏం చెప్తున్నా నేను? ఏబిసి అనేటువంటిది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. మీ ఇష్టం ఏదైనా నేమ్ రాసుకోండి. ఏజ్ 23 ఈజ్ ద ఏజ్. సి రో క్రియేటెడ్. సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్. అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ క్వైరీని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫార్వర్డ్ స్లాష్, దట్ మీన్స్ రన్ ద ప్రీవియస్ కమాండ్. ప్రీవియస్ లో ఏం కమాండ్ ఉంది? ఈ కమాండే ఉంది. నువ్వు ఈ కమాండ్ ను రాయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. అండ్ జస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఎంటర్ బటన్ చూడు, ఆస్కింగ్ ఎంటర్ వాల్యూ ఫర్ ఎస్ఐడి అండ్ 2056 అండ్ నెక్స్ట్ ఓకేనా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఓకేనా ఏదో ఒకటి బిసిడి అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ 25. See, row created. I want to insert one more record. Just forward slash enter. Okay, na? Enter value. Now 207. And next name. Name అనేటువంటిది CDE and age. Okay, na? 27. See, like that. Like that we can insert a number of records without writing again and again insert command. యూజింగ్ లైక్ దిస్. ఇది ఇది కమాండ్ ఓకేనా యాంపర్సెండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సీ ద డేటా హియర్, సీ ద డేటా ఓకేనా. సెలెక్ట్ వాట్ అండి? స్టార్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? స్టూడెంట్ టేబుల్ నుంచి. సి ఓకేనా హియర్ సెమీకోలన్ ఎంటర్. See the data. This is the data. And this is a way of inserting data into table. So, ఇప్పుడు రైట్
డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేసినాం. ఐ నీడ్ టు అప్డేట్ ద డేటా. ఐ నీడ్ టు అప్డేట్ ద డేటా. ఏంటి? మై స్టూడెంట్స్ ఏజ్ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. మై స్టూడెంట్స్ డేటా మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. సో మరి ఇక్కడ ఏముంది? 32 ఉంది. ఇప్పుడు ఈ డేటా నేను టైప్ చేసేటప్పుడు మిస్టేక్ టైప్ చేసిన. అయినది ఏ 22నో 23నో ఉంది అనుకుందాం. నేనేం చేసిన? 23ని 32గా టైప్ చేసిన మిస్టేకన్లీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఈ ఈ డేటాను అప్డేట్ చేయాలి. ఓకేనా? టు అప్డేట్ ద డేటా ఇక్కడ మనం ఏ కమాండ్ యూజ్ చేస్తున్నాం అంటే అప్డేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. దిస్ అప్డేట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు అప్డేట్ ద ఎగ్జిస్టింగ్ డేటా విత్ ఇన్ ఏ టేబుల్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డేటాను అప్డేట్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నాం? అప్డేట్ కమాండ్ని యూజ్ చేస్తున్నాం. సో మరి అప్డేట్ కమాండ్ యొక్క సింటాక్స్ ఏంటి? అప్డేట్. ఓకేనా? అప్డేట్. అప్డేట్. ఏం అప్డేట్ చేస్తున్నాం? టేబుల్ నేమ్. ఏ టేబుల్లో అప్డేట్ చేస్తున్నాం? ఎన్నో టేబుల్స్ ఉంటాయి. దాంట్లో ఏ టేబుల్లో అప్డేట్ చేస్తున్నాం? నేమ్ ఆఫ్ ది టేబుల్ నేమ్. ఓకేనా? టేబుల్ నేమ్. మరి ఆ టేబుల్లో ఏం సెట్ చేస్తున్నావు? ఏదో ఒక పర్టికులర్ కాలంను సెట్ చేస్తున్నావు. సెట్ కాలం నేమ్. ఓకేనా? కాలం నేమ్ సెట్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ దట్ కాలం. ఆ కాలం ఎంత వాల్యూను అప్డేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ నేను సెమీకోలన్ అనేటువంటిది పెట్టేస్తే ఏమైతుంది? ఆ కాలం మొత్తము ఓకేనా ఇక్కడ ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది అప్డేట్ అవుతుంది. ఇదే వాల్యూ మొత్తం అప్డేట్ అవుతుంది. ఇది ఒకటి. మొత్తం టోటల్ గా సేమ్ వాల్యూ అప్డేట్ చేయాలంటే ఇది అప్డేట్ కమాండ్. లేదు నేను ఒక పర్టికులర్ రికార్డును మాత్రమే అప్డేట్ చేయాలి, పర్టికులర్ పర్సన్ మాత్రమే అప్డేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. మరి దానికి కమాండ్ ఏంటి? సింటాక్స్ ఏంటి అంటే అప్డేట్. ఓకేనా? అప్డేట్ టేబుల్ నేమ్, అప్డేట్ టేబుల్ నేమ్, సెట్. ఓకేనా? కాలం. ఓకేనా? సెట్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకేనా? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వేర్ కండిషన్. ఓకేనా? వేర్ కండిషన్ అండ్ సెమీకోలన్. దిస్ సెమీకోలన్. ఓకే. సో ఇదేమో ఇప్పుడు మనం ఈ రెండు చేద్దాం. ఓకే, ఈ రెండు చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా? ఓకేనా? మొత్తం టోటల్ ఎంటైర్ కాలం వాల్యూ అనేటువంటిది చేంజ్ అవుతుంది. లేదు పర్టికులర్ కాలం మాత్రమే చేంజ్ కావాలి, అప్పుడు వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. యాజ్ పర్ దట్ కండిషన్ దిస్ కాలం వాల్యూ ఈజ్ చేంజ్డ్. ఇక్కడ వేర్ కండిషన్ లేదు కాబట్టి ఈ కాలం వాల్యూ అనేటువంటిది ఓకేనా మొత్తం టోటల్ రికార్డ్స్ కు అప్లై అవుతుంది. సో ఇది ఓకేనా అప్డేట్ అనేటువంటి దానికి. సో ఇప్పుడు చూడండి ప్రాక్టికల్ గా. ఓకేనా? కమాండ్ చూడండి. నా సీ ద కమాండ్ హియర్ అప్డేట్. నేను ఏం చేయాలనుకున్నా? ఇక్కడ ఉండేటువంటి ఓకేనా ఈ వాల్యూను మాత్రమే మార్చాలి. సో అప్పుడు నేనేం చేస్తున్నా? ఇక్కడ ఏం చేస్తున్నా? ఓకేనా అప్డేట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నా. అప్డేట్ టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్. మళ్ళీ నువ్వు అడగొచ్చు,
సార్ మన దగ్గర ఒకటే టేబుల్ ఉంది కదా, టేబుల్ నేమ్ రాయకుండా మనం అప్డేట్ చేయొచ్చా? ఎందుకంటే అప్డేట్ అనేటువంటిది ఇంకా ఆటోమేటిక్గా అదే టేబుల్లో జరుగుతుంది. నో. వన్ టేబుల్ ఉన్నా, టూ టేబుల్ ఉన్నా, ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నా కంపల్సరీ, ఓకేనా, వీ నీడ్ టు మెన్షన్ నేమ్ ఆఫ్ ది టేబుల్. టేబుల్ నేమ్ అనేటువంటిది మ్యాండేటరీ. ఓకేనా. స్టూడెంట్ అప్డేట్ స్టూడెంట్ సెట్ సెట్ అండ్ సెట్ ఏం సెట్ చేస్తున్నా? ఏజ్ ని సెట్ చేస్తున్నా. ఏజ్ ఏజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నా? 23. 32 అని చెప్పేసి రాంగ్ టైప్ చేసిన, 23ని 32 రాంగ్ టైప్ చేసిన. ఎవరికి? వేర్ కండిషన్. వేర్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ నేను వేర్ కండిషన్ రాయకుండా ఇక్కడ సెమీకోలన్ ఎంటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినాను అనుకో, ఏమైతుంది? అందరికీ 22 అనేటువంటిది వస్తుంది. కానీ నేనేం చెప్తున్నా? ఈ పర్సన్ కు మాత్రమే చేయమని చెప్తున్నా. అప్పుడు కంపల్సరీ నువ్వేం చేయాలి? ఇక్కడ వేర్ కండిషన్ అనేటువంటిది రాయాలి. వేర్ వేర్ ఎస్ఐడి స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 201. 201 అనేటువంటి స్టూడెంట్ కు మాత్రమే ఏజ్ అనేటువంటిది 23గా అప్డేట్ చేయమని చెప్తున్నా. ఎవరికి? 203 201 స్టూడెంట్ ఏజ్, ఓకేనా, చేంజ్డ్ యాజ్ ఎంతండి? 23. సీ హియర్ ఓకేనా, వన్ రో అప్డేటెడ్. చెక్ ఇట్. సి 23 ఈజ్ దేర్ ఆర్ నాట్? ఇక్కడ ఏముంది? 32 ఉంది. ఇక్కడ ఏమైంది? 23 ఉంది. సార్ అప్డేట్, ఓకేనా, ది స్టూడెంట్ డేట్ ఏజ్ యాజ్ ఎంతండి? ఓకేనా, 26 గా అప్డేట్ చేయండి. నేనేం చేస్తున్నా? ఓకేనా, అప్డేట్ చేస్తున్నా. ఓకేనా, అప్డేట్ స్టూడెంట్ 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 సెట్, ఓకేనా, సెట్ ఏజ్ ఈక్వల్ టు, ఏజ్ ఒకటే అప్డేట్ చేయొచ్చా? ఏదైనా కూడా అప్డేట్ చేయొచ్చు. ఏజ్ ఈక్వల్స్ టు 26. ఇప్పుడు నాకు వేర్ కండిషన్ యూజ్ చేయడం మర్చిపోయాను. ఏదో రాసినాలే అని చెప్పుకోని, లేకపోతే ఓకేనా ఏదో వర్క్ బిజీలో ఇక్కడ వేర్ కండిషన్ రాయడం మర్చిపోయి నేను ఏం చేసినానండి అంటే సడన్ గా సెమీ కోలన్ పెట్టేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన. అప్పుడు ఏమైతుంది? దిస్ మొత్తం టేబుల్ ఏజ్ అనేటువంటిది ఏమైతుంది? ఈ ఏజ్ ఫీల్డ్ అనేటువంటిది 26 అయిపోతుంది. చూడండి, చూడండి, ఓకేనా. 6 rows అప్డేటెడ్. ఇంతకు ముందు ఏమైంది? 1 row అప్డేట్. ఎందుకు? ఇక్కడ వేర్ కండిషన్ లో ఏం రాసినాం? ఎస్ఐడి ఈక్వల్స్ టు 201. ఆ పర్టికులర్ స్టూడెంట్ ఐడి మాత్రమే చేంజ్ అయ్యింది అక్కడ. బట్ ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? అక్కడ వేర్ కండిషన్ రాయలే. వేర్ కండిషన్ రాయకుండా నువ్వేం చేసినావు? సెమీకోలన్ ఎంటర్ పెట్టేసినావు. ఏమైంది? మొత్తం టోటల్ 6 రికార్డ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 రికార్డ్స్ ఏజెస్ అనేటువంటిది 26 అయింది. చూడండి, ఇక్కడ సెలెక్ట్ అనేటువంటిది యూజ్ చేయండి. సెలెక్ట్ కమాండ్ చూడండి, ఆల్ ద రికార్డ్స్. మరి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అంటే దానికి ఇంకొక కమాండ్ యూజ్ చేయాలి. దాన్ని మనం రోల్ బ్యాక్ అని చెప్తాం. దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, దాని పర్పస్ ఏంది అనేటువంటిది ఐ విల్ క్రియేట్ వన్ మోర్ వీడియో. ఓకే. ఇక్కడ ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్ అన్ని చూడాలి మీరు. ఏ ఒక్క వీడియోలో స్కిప్ చేసినా కూడా మీ కాన్సెప్ట్ అనేటువంటిది అర్థం కాదు. ఓకే. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా హౌ టు అప్డేట్ అనేటువంటిది. ఇక్కడ నేను సార్ మరి ఈ మిస్టేక్ ను నేను ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేటువంటిది నేను చెప్పాను. ఎందుకంటే దీనికోసం మనకు వన్ మోర్ వీడియో అనేటువంటిది క్రియేట్ చేస్తాం. ఆ వీడియో మీరు చూడాల్సిందే. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఇది. ఎందుకంటే నిన్న ఏం చెప్పిండు? నీకు ఏం చెప్పిండు? ఇక్కడ ఈ 205 ఈ పర్సన్ కు మాత్రమే అప్డేట్ చేయమన్నాడు. 26 నువ్వేం చేసినావు? అన్ఎక్స్పెక్టెడ్ గా అందరికి చేసినావు. మరి నీ ప్రాజెక్ట్ మేనేజర్ ఊరుకుంటాడా? ఊరుకోడు.
సార్ మళ్ళీ వీటన్నిటిని నేను ఇన్సర్ట్ చేస్తా అంటే ఇన్సర్ట్ కావు. ఒక్కొక్క రికార్డ్ను అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఈ డేటా నీ దగ్గర ఉండాలి. ఇక్కడ 6 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 1 బై 1 అప్డేట్ చేసుకుంటూ పోతాం. 23, 28, 29 అండ్ ఇది 26 అండ్ 25, 27 అని. ఇక్కడ ఒక 6,000 స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడు మరి వాళ్ళని అందరిని ఒక్కరొక్కరిని అప్డేట్ చేస్తావా? చేయకూడదు. వాటన్నిటిని రీస్టోర్ చేసుకోవాలి. అది ఎట్లా రీస్టోర్ చేసుకుంటాం అండ్ దానికి సింటాక్స్ ఏంటి అనేటువంటిది దట్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ మన అప్డేట్ కమాండ్ లో సరే డిఎంఎల్ కమాండ్స్ లో వన్ మోర్ కమాండ్ ఏముంది, ఇంకో కమాండ్ ఏముంది అంటే డెలీట్ కమాండ్. మరి హౌ టు డెలీట్ ద రికార్డ్స్, రికార్డ్స్ ను ఎట్లా డెలీట్ చేయాలి, హౌ టు డెలీట్ ద రికార్డ్స్ హియర్. డెలీట్ చేయడం కోసం ఇక్కడ మనకి ఏం కమాండ్ ఉంది అని చెప్తున్నాం, డెలీట్ కమాండ్. డెలీట్ కమాండ్ అనేటువంటిది ఉంది. డెలీట్ కమాండ్ అనేటువంటిది ఉంది. See, this delete command is used to delete the records from database table. ఇందాక చూసింది మొత్తం ఏంటి, దట్ ఈస్ ద టేబుల్, డేటాబేస్ టేబుల్. డేటాబేస్ టేబుల్, ఆ టేబుల్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఓకేనా, డేటాను ఇన్సర్ట్ చేసినావు, డేటాను అప్డేట్ చేసినావు. లేదు ఇప్పుడు ఐ వాంట్ టు డెలీట్ వన్ రికార్డ్, ఐ వాంట్ టు డెలీట్ వన్ రికార్డ్. మరి ఏం చేయాలి ఇక్కడ, డెలీట్ కమాండ్ని యూజ్ చేయాలి. మరి ఎట్లా యూజ్ చేస్తున్నావు డెలీట్ కమాండ్ను, ఓకేనా. సింటాక్స్ చూడండి, డెలీట్, delete from, delete from, delete from same table name, table, okay na, name, table name, table name, table name. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే ఆ, ఇదే లేదు, ఆ టేబుల్లో నేను మొత్తం టోటల్ రికార్డ్స్ అనేటువంటివి డెలీట్ చేయాలి, టోటల్ రికార్డ్స్ ను డెలీట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తా, డెలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాసి సెమీకోలన్ పెట్టేసి ఎంటర్ చేస్తా. ఏమైతుంది, నాకు మొత్తం ఎంటైర్ రికార్డ్స్ అనేటువంటివి డెలీట్ అయిపోతాయి, ఎంటైర్ రికార్డ్స్ డెలీట్ అయిపోతాయి. లేదు ఎంటైర్ రికార్డ్స్ కాదు, నేను ఒక పర్టికులర్ రికార్డు నేను డెలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయి ఇక్కడ, సెమీకోలన్ ఇన్స్టెడ్ ఆఫ్, అంటే బిఫోర్ సెమీకోలన్, బిఫోర్ సెమీకోలన్ సేమ్ వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని పెట్టేస్తాం. చూడండి ఏమని చెప్తున్నా, ఓకేనా. సెకండ్ టైప్ ఆఫ్ కమాండ్ డెలీట్, డెలీట్ ఫ్రమ్, ఏమని చెప్తున్నాం, డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నేమ్, డెలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఓకేనా, టేబుల్ నేమ్, డెలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్. ఇక్కడ ఇప్పుడు వేర్ కండిషన్ ఏం రాస్తున్నాం, వేర్ కండిషన్, వేర్ కండిషన్, వేర్ కండిషన్. నౌ యూజ్ ద సెమీకోలన్, సెమీకోలన్ ఇప్పుడు యూజ్ చేయి, ఇప్పుడు యూజ్ చేయి. ఇప్పుడు ఏమైతుంది, ఆ పర్టికులర్ గా రికార్డ్ కండిషన్, యాజ్ పర్ దిస్ కండిషన్ ద రికార్డ్ ఈస్ గోయింగ్ టు డెలీట్, ఓకేనా. డెలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, వేర్ కండిషన్, వేర్ కండిషన్, యాజ్ పర్ దట్ కండిషన్, యాజ్ పర్ దట్ కండిషన్ ఏం జరుగుతుంది, ఓకేనా, రికార్డ్ అనేటువంటిది డెలీట్ అవుతుంది. చూడండి ఇక్కడ, సీ హియర్, సో దిస్ ఈస్ యువర్ టేబుల్, దిస్ ఈస్ యువర్ టేబుల్. నౌ ఐ వాంట్ టు డెలీట్ దిస్ రికార్డ్, ఓకేనా, ఈ రికార్డ్. సార్ మరి ఇదే రికార్డు అంటే ఫస్ట్ లో ఉన్నది లాస్ట్ లో ఉన్నది డెలీట్ చేయొచ్చా, ఏదైనా డెలీట్ చేయొచ్చండి, ఏదైనా. ఇప్పుడు ఏమని చెప్తున్నా, ఈ రికార్డును డెలీట్ చేయి, 203 రికార్డును డెలీట్ చేయి, చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా, ఓకేనా, డెలీట్, డెలీట్ ఫ్రమ్, డెలీట్ ఫ్రమ్, డెలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఏ టేబుల్ నుంచి డెలీట్ చేస్తున్నావు, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ ఏంది ఇక్కడ, స్టూడెంట్, స్టూడెంట్. అండ్ వేర్, ఎవరిని డిలీట్ చేస్తున్నావు, వేర్ ఎస్ఐడి, స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 203, 203. సార్ వేర్ కండిషన్లో ఎప్పుడు ఐడి కాలంనే తీసుకోవచ్చా, ఏదైనా కాలం తీసుకోవచ్చు, కానీ ఐడిని ఎందుకు తీసుకుంటున్నాం, ఐడి కాలమ్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద రికార్డ్స్ యూనిక్లీ, యూనిక్ గా ఐడెంటిఫై చేస్తాం. దేన్ని యూజ్ చేసి, ఐడి కాలంని యూజ్ చేసి. ఐడీస్ అనేటువంటిది యూనిక్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. నేమ్స్ అనేటువంటివి నరేష్ లో ఎంతమంది అయినా ఎగ్జిస్ట్ అవ్వచ్చు, కిరణ్ లో ఎంతమంది అయినా ఉండొచ్చు. ఎందుకంటే నేమ్స్ అనేటువంటి యూనిక్ నేమ్స్ ఎక్కడ లేవు కదండి, యూనిక్ నేమ్స్ ఎక్కడ లేవు, ఓకేనా. సేమ్ నేమ్ ఎగ్జిస్టెడ్ ఫర్ మోర్ దెన్ వన్ పీపుల్,
అండ్ ఏజ్ కూడా మనం తీసుకోలేము, ఎందుకంటే ఒక క్లాస్ లో సేమ్ ఏజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి మనకు యూనిక్ గా ఉండేటువంటిది ఏంటి, ఎస్ఐడి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, వేర్ కండిషన్ లో స్టూడెంట్ ఐడి అనేటువంటిది తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏంటి, డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్, డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు, వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు 203. ఇప్పుడు ఏమైతుంది, ఏమవుతుంది, ఓకేనా, ఈ టేబుల్లో 203 రికార్డు మాత్రమే డెలీట్ అవుతుంది. చూడు, వన్ రో డెలీటెడ్, వన్ రో డెలీటెడ్, వన్ రో డెలీటెడ్. అండ్ చెక్ ఇట్, see, and 203 is not here, 203 నాట్ హియర్. సార్ 204 కూడా లేదు కదా, అసలు 204 రికార్డుని ఇన్సర్ట్ చేసలేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు కదా 204, 203 ఉంది, 203 ఉంది. ఆ 203ని, ఓకేనా, మనం ఏం చేసినాం, రిమూవ్ చేసినాం. అంటే ఇప్పుడు నీకు దీని నుంచి ఇంకోటి కూడా ఏం పాయింట్ అర్థం కావాలి అంటే, ఓకేనా, రికార్డ్స్ అనేటువంటివి ఆర్డర్గానే ఇన్సర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ 204 లేకుండా 203, 205, మరి ఇది ఆర్డర్ గానే ఉండాలనా, అసెండింగ్ ఆర్డర్లోనే, నాట్ రిక్వైర్డ్. ఎట్లనైనా ఓకేనా ఇన్సర్ట్ చేసుకో. కాకపోతే నీకు ఇన్సర్ట్ చేసినటువంటి టేబుల్, ఫస్ట్ ఏ టేబుల్ ఇన్సర్ట్ చేసినావో అదే టేబుల్ డిస్ప్లే అవుతుంది సెలెక్ట్ అన్నప్పుడు. తర్వాత ఏ టేబుల్ను ఇన్సర్ట్ చేసినావో, ఏ రికార్డుని ఇన్సర్ట్ చేసినావో అదే రికార్డ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అంటే నువ్వు ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేసిన, 201 ఇన్సర్ట్ చేసిన, తర్వాత 206 ఇన్సర్ట్ చేసిన, డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ 206 వస్తుంది. సో ఇట్లా నీకు ఏమైతుందండి అంటే, నువ్వు ఎట్లానన్నా ఇన్సర్ట్ చేయొచ్చు రికార్డ్స్. ఓకేనా, ఇక నీకేమైంది, రైట్, 03 రికార్డ్ అనేటువంటిది డెలీటెడ్ ఫ్రమ్ యువర్ టేబుల్. సో సార్ ఇప్పుడు చేయండి, నాకు ఒక్క రికార్డు కాదు, టోటల్ రికార్డు డిలీట్ చేయండి, టోటల్ రికార్డ్స్ డిలీట్ చేయండి. అంటే దట్ మీన్స్, ఓకేనా, డెలీట్ ఫ్రమ్, ఓకేనా, డెలీట్ ఫ్రమ్ వాట్ అండి, ఓకేనా, డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్, డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. ఇప్పుడు నేను వేర్ కండిషన్ రాయడం మర్చిపోయాను. లేదు అంటే ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద టేబుల్స్, ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద టేబుల్స్, జస్ట్ యూజ్ దిస్ వన్. ఓకేనా, డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్, డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇప్పుడు ఏమైతుంది, ఓకేనా, సి, 5 రోస్ డెలీటెడ్. ఎందుకు 5 రోస్, 6 ఉండే కదా, ఆల్రెడీ ఇక్కడ ఒక రోడ్ నోట్ డెలీట్ చేసినావు, నీకు 5 అనేటువంటిది డిస్ప్లే అయింది. తర్వాత ఏం చేసినావు, ఓకేనా, 5 రోస్ డెలీట్ చేసినావు. సరే ఇట్లా, హౌ హౌ మీన్స్, ఇక్కడ వితౌట్ యూజింగ్ వేర్ కండిషన్, వేర్ కండిషన్ యూజ్ చేయకపోతే ఏమైతుంది, ఆల్ రికార్డ్స్ అనేటువంటివి డిలీట్ అయిపోతుంది. సార్ చూడండి ఒకసారి డిలీట్ అయిందా లేదా, చూడు, సేమ్ సెలెక్ట్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేస్తున్నా. సి, నో రోస్ సెలెక్టెడ్, నో రోస్ సెలెక్టెడ్. సార్ ఇప్పుడు ఈ దీంట్లో ఉండేటువంటి డేటా అనేది డిలీట్ అయిందా, మొత్తం టోటల్ టేబుల్ కూడా రిమూవ్ అయిందా. ఎస్టర్డే మనము డ్రాప్ కమాండ్ యూజ్ చేసినప్పుడు అదే జరిగింది, ఇంక్లూడింగ్ స్ట్రక్చర్ మొత్తం రిమూవ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు నీకేం ఏం జరుగుతుంది, టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది, టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ఈ డేటా మాత్రమే రిమూవ్ అయి ఉంటుంది. మరి టేబుల్ స్ట్రక్చర్ ఉందా లేదా నేను ఎట్లా చెక్ చేసుకోవాలి, హౌ టు చెక్, హౌ టు చెక్ వెదర్ ద టేబుల్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్. ఎట్లా చెక్ చేసుకుంటావు, ఎట్లా చెక్ చేసుకుంటావు అంటే, ఓకేనా, డిస్క్రిప్షన్ ఆఫ్ ది టేబుల్, డిఈఎస్ఎస్సి, డిఈఎస్ఎస్సి నేమ్ ఆఫ్ ది టేబుల్, ఓకేనా, స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది టేబుల్ ఈ స్టూడెంట్, ఓకేనా, నేమ్ ఆఫ్ ది టేబుల్ స్టూడెంట్. See here, semicolon enter, semicolon enter. See, table structure existed, table structure existed. సో సార్, మరి ఇప్పుడు ఇక్కడ నేను ఆ రికార్డ్స్ అనేటువంటివి అన్ఎక్స్పెక్టెడ్ గా డిలీట్ చేసిన. సో సార్ ప్లీజ్, ఓకేనా,
ఐ వాంట్ దట్ రికార్డ్స్ అగైన్. ఎందుకంటే నా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ అండ్ నా మేనేజర్ కానీ ఏం చేస్తాడు, ఓకేనా, నా టీం లీడర్ వీళ్ళంతా నన్ను మీద అరుస్తారు. ఇప్పుడు మళ్ళీ నేను 1 by 1 ఇన్సర్ట్ చేయాలంటే నాకు అంత టైం లేదు. ఎందుకంటే ఇక్కడ 5,000 రికార్డ్స్ ఉన్నాయి. 5,000 రికార్డ్స్ నేను ఎట్లా, ఓకేనా, ఇన్సర్ట్ చేయాలి. ఇట్స్ టేక్ లాంగ్ టైం. మరి ఏంది, ఆల్రెడీ డెలీట్ అయిపోయింది. ఏం చేయాలి, ఏం చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఉంది. ఓకేనా, ఆ కమాండ్స్ అనేటువంటివి నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామండి అంటే, ఓకేనా, క్రియేట్ చేస్తాం. ఇది ఓకేనా వే ఆఫ్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్. వే ఆఫ్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్. ఇన్సర్టింగ్ అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో మనం ఇన్సర్ట్ చేసినాం. ఇక్కడ చూడండి, ఎక్కడ స్టార్ట్ చేసినాం ఇన్సర్షన్ అనేటువంటిది, ఓకేనా, ఇక్కడ స్టార్ట్ చేసినాం. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఇన్సర్టింగ్. అండ్ ఇక్కడ నేను ఏం చేసిన, ఓకేనా, ఒక రికార్డ్స్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటి వాటిని, లిస్ట్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటిది తీసుకున్నా. బట్ నాట్ దిస్ ఆర్డర్, టేబుల్ క్రియేషన్ ఆర్డర్ కాకుండా, ఓకేనా, మనం ఏం చేసినాం ఇక్కడ వేరే ఆర్డర్ అనేటువంటిది మెన్షన్ చేసినాం. బట్ డేటా మాత్రం ఈ ఆర్డర్ లో ఇన్సర్ట్ చేస్తున్నాం. టేబుల్ క్రియేటెడ్ ఆర్డర్ ను, ఓకేనా, యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏదైతే ఫస్ట్ కాలం నేమ్ ఉంటుందో దాని రిలేటెడ్ వాల్యూ ఇక్కడ ఉండాలి వాల్యూ. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ కాలం అనేటువంటిది వేరే కేటగిరీ ఉండి, ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తున్నటువంటి వాల్యూ అనేటువంటిది అదర్ కేటగిరీ ఉంది అంటే నీకేమైతుంది, ఓకేనా, ఇన్వాలిడ్ టైప్, ఇన్వాలిడ్ టైప్ అనేటువంటిది, ఓకేనా, ఎర్రర్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ ఏం చేసిన నేను, ఓకేనా, కాలం కాలమ్స్ అనేటువంటిది ఈ ఆర్డర్ లో తీసుకున్న, వాల్యూస్ కూడా సేమ్ ఆర్డర్ లో ఇన్సర్ట్ చేసిన. రికార్డ్ అనేటువంటిది ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయింది, సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయింది. తర్వాత నేనేం చేస్తున్నా, ఓకేనా, అసలు నాకు కాలం లిస్టే లేకుండా నేనేం చేస్తున్నా ఇన్సర్ట్ చేస్తున్నా, ఓకేనా, వితౌట్ యూజింగ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్. అప్పుడు నాకేం తెలిసి ఉండాలి, అప్పుడు నాకేం తెలిసి ఉండాలి అంటే కంపల్సరీ ఆర్డర్ అనేటువంటిది తెలిసి ఉండాలి. ఏ ఆర్డర్, ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఆర్డర్. దిస్ ఆర్డర్ వి మస్ట్ నో, అదర్వైజ్ అగైన్ అగైన్ దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్, అగైన్ దట్ ఎర్రర్. ఇక్కడ రాలే కదా ఎర్రర్, యాజ్ పర్ ఆర్డర్ మనం ఇన్సర్ట్ చేసినాం. ఇక్కడ యాజ్ పర్ ఆర్డర్ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. సో సార్ మరి ఇవేనా అంటే, వీ కెన్ ఇన్సర్ట్ వాల్యూస్ రన్ టైం, డైనమిక్ గా కూడా మనం ఏం చేయొచ్చు అని చెప్తున్నా, ఇక్కడ రికార్డ్స్ అనేటువంటివి ఇన్సర్ట్ చేయొచ్చు. మరి దానికోసం ఏం చేస్తున్నాం, యాంపర్సెంట్ అనేటువంటి సింబల్ ని యూజ్ చేస్తున్నాం. యాంపర్సెంట్ అండ్ ఎంటర్ వాల్యూ ఫర్ ఐడి, ఎంటర్ వాల్యూ ఫర్ నేమ్, ఎంటర్ వాల్యూ ఫర్ ఏజ్. సో ఫార్వర్డ్ స్లాష్, ఓకే, సేమ్ సేమ్ థింగ్. ఇవి లిస్ట్ ఆఫ్ రికార్డ్స్. అండ్ తర్వాత అప్డేట్, అప్డేట్ అనేటువంటిది ఎట్లా చేస్తున్నాం, ఓకేనా, అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ కాలం నేమ్, వాల్యూస్, వేర్ కండిషన్, వేర్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వేర్ కండిషన్ యూజ్ చేసినాం కాబట్టి, ఓకేనా, పర్టికులర్ రికార్డు మాత్రమే అప్డేట్ అయింది, పర్టికులర్ రికార్డు మాత్రమే అప్డేట్ అయింది. ఇక్కడ మనం వేర్ కండిషన్ అనేటువంటిది, ఓకేనా, యూజ్ చేయలేదు, వేర్ కండిషన్ యూజ్ చేయలేదు. వేర్ కండిషన్ యూజ్ చేయలేదు కాబట్టి వేర్ కండిషన్ రాయలేదు కాబట్టి మనకేమైంది, సో ఇక్కడ ఆల్ రికార్డ్స్ అనేటువంటివి అప్డేట్ అయిపోయినాయి, ఆల్ రికార్డ్స్ అప్డేట్ అయిపోయినాయి. సేమ్ థింగ్ డెలీట్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తున్నాం. మరి డెలీట్ అనేటువంటిది ఏంటి,
డెలీట్ అనేటువంటిది అంటే ఓకేనా, టు డెలీట్ ద రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్, టేబుల్ నుంచి రికార్డ్స్ ను డెలీట్ చేయాలి అనుకున్నప్పుడు డెలీట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ రికార్డ్స్ ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ రికార్డ్స్ అనేటువంటి ఉన్నాయి. సో నీవేం చేసినావు, పర్టికులర్ రికార్డ్ ను డెలీట్ చేయాలి అనుకున్నావు. పర్టికులర్ రికార్డ్ ను డెలీట్ చేయాలి అనుకున్నప్పుడు డెలీట్ ఫ్రమ్ ఎక్కడ నుంచి, టేబుల్ నేమ్, కండిషన్ ఎవరో పర్టికులర్ పర్సన్ ఐడి అనేటువంటిది ఎంట్రీ చేసినాం. అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ అనేటువంటిది డెలీటెడ్ ఫ్రమ్ టేబుల్ అండ్ దట్ రిజల్ట్ ఈస్ లైక్ దిస్ ఆఫ్టర్ డెలీటింగ్ టేబుల్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ delete delete all records from table, అప్పుడు ఏం చేస్తున్నాం, delete from direct to table name without using where condition. అండ్ ఆఫ్టర్ దిస్ సెలెక్ట్ చేయడానికి పోయినాం, నో రో సెలెక్టెడ్. మరి టేబుల్ స్ట్రక్చర్ ఉందా, ఎస్ స్ట్రక్చర్ ఎగ్జిస్టెడ్ బట్ డేటా ఈజ్ నాట్ అవైలబుల్. మరి ఇప్పుడు ఆ డేటాను ఎట్లా రీస్టోర్ చేసుకోవాలి అనేటువంటి దానికోసం ఓకేనా, విల్ డూ వన్ మోర్ వీడియో. సో ఇది డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటిది, ఇదండి డిఎంఎల్ కమాండ్స్ లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ కోడ్స్, ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అండ్ ఆల్సో పిఎల్ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెండెడ్ విత్ ఎస్క్యూఎల్ అనేటువంటి ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఓకేనా ఒక వెబ్సైట్ అయితే విజిబుల్ అవుతుంది, pythonlife.in/oracle live.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేటువంటివి విజిబుల్ అవుతాయి, లైక్ కోర్స్ డీటెయిల్స్, కోర్స్ సిలబస్ అండ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏంటి, అండ్ వీటితో పాటు ఏం టూల్స్ కవర్ చేస్తాం అండ్ వాట్ వి ప్రొవైడ్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్సైట్. సో ఇది సార్, మరి ఇప్పుడు ఇక్కడ ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, నాన్ ఐటీ పీపుల్, ఐటీ పీపుల్. నాన్ ఐటీ పీపుల్ ఓకేనా మోస్ట్లీ ప్రిఫరింగ్ ఎస్క్యూఎల్, ఎందుకండి అంటే దెర్ ఇస్ నో దట్ మచ్ ఆఫ్ కోడింగ్. జస్ట్ ఇందాక నేను ఎంతైతే సింపుల్ కమాండ్స్ యూజ్ చేసినో రియల్ టైంలో కూడా దట్ మచ్ ఆఫ్ సింపుల్ కమాండ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి కావాల్సినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం లేదు, ఓకే. అండ్ మరి జావా డెవలపర్స్ అండ్ పైథాన్ డెవలపర్స్ అండ్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్ వారి యొక్క రోల్ ఏంటి, డెవలప్ ద అప్లికేషన్. ఆఫ్టర్ డెవలపింగ్ అప్లికేషన్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. మరి నీకు డేటాబేస్ మీద ఓకేనా అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. సార్ నాకు జావా నాకు బాగా వచ్చు, పైథాన్ నాకు బాగా వచ్చు, మరి వాట్ అబౌట్ వై అగైన్ ఐ నీడ్ టు లెర్న్ ఓకేనా ఎస్క్యూఎల్. సో ఇక్కడ నేను అదే చెప్తున్నా పదే పదే, ద అల్టిమేట్ గోల్ ఈజ్, నీ అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. డేటాబేస్ లో డేటాను స్టోర్ చేయాలి, డేటాబేస్ లో డేటాను స్టోర్ చేయాలి. టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్ యూ షుడ్ learn one database language. That database language is called here SQL. So prefer to learn this SQL. ఎందుకండి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఒక డేటాబేస్ లాంగ్వేజ్ అనేటువంటిది నీ దగ్గర ఉంటే ఓకేనా నీ జాబ్ అనేటువంటిది సెక్యూర్డ్ గా ఉంటది. దిస్ ఈస్ ద మోటో ఆఫ్ లెర్న్ ద SQL
ఓకేనా. మళ్ళీ ఎస్క్యూఎల్ఏ ఎందుకు మనం నేర్చుకోవాలి? దిస్ ఈజ్ ద స్టాండర్డ్, ఓకేనా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ మెయింటైనింగ్ ద డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్. దట్ ఈస్ ద రీజన్. ఎవరినైనా అడగండి, ఓకేనా. జావా విత్ ఒరాకిల్, పైథాన్ విత్ ఒరాకిల్, యువర్ ప్రొఫైల్ బికమ్స్ ఏ మోర్ స్ట్రాంగర్ దెన్ అదర్స్. సార్ మరి ఓన్లీ ఎస్క్యూఎల్ డెవలప్మెంట్ ఏమన్నా ఉండదా అంటే, దాని నుంచి కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దే, లైక్ డేటా అనలిస్ట్ అండ్ ఓకేనా, డేటా సైన్స్ అండ్ డేటా అడ్మినిస్ట్రేటర్స్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.